హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం దసరా కానుకగా ఐఆర్ అనే అప్డేట్ రావడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. ఏపీ ఉద్యోగ సంఘాల ఆగ్రహం. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జేఏసీ, ఏపీ జేఏసీ తీవ్ర స్థాయిలో గజమెత్తింది. 1.5 సంవత్సరం గడిచినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని, దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల కష్టాలు వినడానికి ఒక్క రోజు కూడా సమయం కేటాయించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన ఆరోపణలు మరియు డిమాండ్లు: కొత్త పీఆర్సీ, ఐఆర్ మరియు డీఏ బకాయిలు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మధ్యంతర భృతి ఐఆర్ కూడా ఇవ్వలేదు. 4 డీఏ 4 డీఎన్ఎస్ అలవెన్స్‌లు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ బకాయిల మొత్తం దాదాపుగా 30,000 కోట్లకు చేరుకుందని అంచనా. ఇది ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే అన్నారు. ఇక తెలంగాణలోనూ ఉద్యోగులు పొందుతున్నటువంటి ఐఆర్ మరియు ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఏపీలో ఉద్యోగులకు లభిస్తున్నవి చాలా తక్కువని, దీనివల్ల వేల రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలోనైనా లేదా కేబినెట్ సమావేశాల్లో అయినా తమ సమస్యలపై చర్చ జరుగుతుందేమో అని ఎదురు చూసినప్పటికీ ప్రతిసారి నిరాశే మిగిలిందని ఆయన అన్నారు. రెండవది గ్రాట్యుటీ మరియు ఎర్న్డ్ లీవ్ చెల్లింపుల జాప్యం. గత 2 ఏళ్లుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడం లేదు. అలాగే ఎర్న్డ్ లీవ్స్‌లకు సంబంధించి మంజూరు కూడా నిలిపివేయబడింది. పదవీ అనంతరము ఉద్యోగులకు ఇవి అత్యంత కీలకమైన ఆర్థిక అండగా అయితే ఉంటాయి. ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెన్షనర్లు వాపోతూ ఉన్నారు. ఇకపోతే మూడోది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హామీ విస్మరణ. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అభద్రతా భావంతో కాలం వెల్లడిస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ జేఏసీ ఆరోపించింది. ఇక నాలుగోది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమ పథకాల కోత. నెలకు కేవలం 10,000 నుంచి 12,000 జీతాలతో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కత్తిరించడమే కాకుండా వాటిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన మేనిఫెస్టో హామీని కూడా తుంగలో దొక్కారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. కనీస వేతనంతో జీవనం సాగించే ఈ వర్గానికి సంక్షేమ పథకాలు నిరాకరించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఐదోది ఈహెచ్ఎస్ పథకం కుప్పకూలడం మరియు వైద్య ఖర్చులు. ఉద్యోగుల జీతాల నుంచి ఆరోగ్య సంరక్షణ కోసం డబ్బులు మినహాయించుకున్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేటు హాస్పిటల్స్‌కు ఈహెచ్ఎస్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించకపోవడం ఈ పథకం కుప్పకూలిపోయింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందించడానికైతే నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు లక్షల రూపాయలు స్వయంగా ఖర్చు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం అయితే మోపుతుందని ఏపీజేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆరోది పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 15,00,000 నుంచి 20,00,000 వరకు బకాయిలను కూడా చెల్లించకపోవడం ఆవేదనకు మరింత గురి చేసినట్లయింది. సో, ఈ మేరకు ఏపీ జేఏసీ ధ్వజమెత్తింది. ఈ బకాయిలు వారి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు అత్యవసరం. ఏడవది పీఆర్సీ ఉపసంఘం ఏర్పాటులో జాప్యం మరియు సీపీఎస్ హామీలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్సీ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేసుకోలేదని బొప్పరాజు దుయ్యబట్టారు. గతంలో ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, సీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి 3 నెలల గడువు కావాలని కోరినా
ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్ కార్యాచరణ హెచ్చరిక. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే భాగస్వామ్య పక్షాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.